గెలవంగానే మీకు అహంకారం ఎందుకు పెరిగింది? కుమ్ములు వచ్చినాయా? డబ్బులు పెట్టకుంటే రాజకీయాల్లో మనుగడ సాధించలేనటువంటి ఈ పరిస్థితుల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు గెలుపొందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? నేను గత 10, 15, 18 ఏళ్ల నుండి ప్రజా పోరాటాలు, విద్యార్థి పోరాటాలు, యువత, మహిళలు అనేక సబ్బండ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాడడమే నన్ను ఈరోజు ఈ స్థాయికి సర్పంచ్గా గెలిపించేటటువంటి స్థాయికి తీసుకొని రావడం జరిగింది. చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లగాడు ఏం రాజకీయం చేస్తాడు? సర్పంచ్ పదవి అంటే ఏం ఆషామాషా పదవా? ఎన్నికల సమయంలో అది కూడా వచ్చింది. అవగాహన లేదు అనేటటువంటిది కూడా కొంతమంది ప్రచారం చేసిరు. మునిపంపుల గ్రామ చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారిని కూడా ప్రొడక్ట్ చేసింది మునిపంపులనే. ఇద్దరు అమరవీరులు తుపాకీ గుండ్లకు ప్రాణాలు అర్పించడం జరిగింది. గంప వెంకయ్య లాంటి వాళ్ళు అప్పుడే ఆయనకు 1948వ సంవత్సరంలోనే పట్టించిన వారికి 10,000 రూపాయలు నజరానా ఇస్తామని ప్రకటించడం జరిగింది. అట్లాంటి యోధులను అన్నటువంటి గొప్ప భూమి వీరుల గన్నమ్మా, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ. గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ఆదాయ వనరులు కానీ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? 38 లక్షల రూపాయలు అప్పు చూపించడం జరిగింది. దాదాపుగా 20 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు. యావరేజ్ గా 85,000 నుంచి 1,00,000 రూపాయలు. కమ్యూనిజానికి భవిష్యత్తు లేదే అనేది చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మీరు సిపిఎం అనేటువంటి ఒక కమ్యూనిజం పార్టీ నుంచి మీరు సర్పంచ్గా గెలుపొందడం, మీరు కమ్యూనిజం పార్టీలో నాయకునిగా ఎదగడం ఎట్లా చూస్తారు? మీరు కమ్యూనిజం ఏం అనగడ లేదనంటే నా దగ్గరకు వచ్చి కనీసం ఇంటర్వ్యూ కూడా చేసేవాళ్ళు కాదు. ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ప్రతిపక్ష పార్టీలో ఉండి మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? మీరు అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం మీ కాడ ఉన్నదా? ఒక గ్రామం అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలోనే ఉంటే అవుతుంది అనేది కాదు. సర్పంచ్గా గెలవంగానే వెంకటేశం గారికి అహంభావం ఎక్కువైనది, అహంకారపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు. గెలవంగానే మీకు అహంకారం ఎందుకు పెరిగింది? కుమ్ములు వచ్చినాయా? అహంభావం పెరగలేదు. ఊరి మీద అవగాహన పెరిగింది, ప్రజల మీద ఆప్యాయత పెరిగింది. ఎన్నికల సమయంలో మీకు అండగా నిలిచినటువంటి వ్యక్తులని ఎలక్షన్లు అయిపోగానే పక్కన పెట్టారు. చాలా మంది నా గెలుపు కోసం మా పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో డబ్బులు వేసుకొని డబ్బులు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి నా కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమె తన కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, తల పగిలింది, దాదాపుగా ఒక 20-30 కుట్లు పడ్డాయి. వెంకటేష్ గెలవాలి, ఊరి కోసం చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఉన్నటువంటి కూడా అంత కష్టంలో కూడా వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా చాలా మంది కష్టపడ్డారు, వాళ్ళని ఏం మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. రామన్నపేటని తొలగించినటువంటి పాత నియోజకవర్గాన్ని మళ్ళీ నియోజకవర్గ కేంద్రంగా రామన్నపేటని పునరుద్ధరించాలని కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విరుద్ధమైన భావజాలాలు ఉన్నటువంటి పార్టీలు మీ గ్రామానికి రాగా కలిసి మీ మీద పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చూస్తారు మీరు? దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భావజాల పరంగా కూడా విరుద్ధమైనవి. కానీ నన్ను ఓడించడం కోసం, ఆ గ్రామంలో సిపిఎంను ఓడించడం కోసం ఒక అక్రమ సంబంధం అన్నట్టే అది. చేయి గుర్తు సింబలు, కమలం పువ్వు సింబల్ ఒక దగ్గర వేసుకొని పోస్టర్లను ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వెల్కమ్ టు వేపనశ్రీ మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ప్రధానమైనటువంటి యువత కూడా మద్యానికి, మందుకు అలవాటు పడి రాజకీయాలు నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ₹1 ఖర్చు పెట్టకుండా యువతకు ఆదర్శప్రాయంగా నిలిచి పెద్ద గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికై తన రాజకీయ నిబద్ధతను చూపుతున్నటువంటి వ్యక్తి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి సంబంధించినటువంటి యువ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి వారి యొక్క జీవిత విశేషాలు, రాజకీయ ప్రవేశము, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ముందుగా అన్న, మీకు శుభాకాంక్షలన్నా. ఒక యువకునిగా ఉండి మీరు గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజార్టీ తోటి గెలుపొంది మునిపంపుల గ్రామ ప్రజల యొక్క మనసులను గెలుచుకున్నందుకు ముందుగా మీకు వేపనశ్రీ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. ముందుగా అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామం. నా పేరు బొడ్డుపల్లి వెంకటేశం. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ప్రజల ఆదరాభిమానాలతోటి అత్యధిక మెజార్టీ తోటి, గ్రామ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. ఈ కుటుంబ నేపథ్యం ఎటువంటిది? మీకు ఈ రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది? కుటుంబం అత్యంత వెనుకబడినటువంటి పేదవర్గం కుటుంబం. నా బాల్యం సంబంధించి నేను మునిపంపుల ప్రభుత్వ పాఠశాలలోనే ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో ఇంటర్మీడియట్ చేరుతున్నటువంటి తరుణంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరి చేస్తున్నటువంటి ఉద్యమాలకు విద్యార్థి ఆ పోరాటాలకు ఆకర్షితున్నాయి. మండల కార్యదర్శిగా, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శిగా, అనంతరం రామన్నపేట డివిజన్ ఉపాధ్యక్షుడిగా, నకిరేకల్ డివిజన్ కార్యదర్శిగా, అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రథమ కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికై దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు విద్యార్థి ఉద్యమంలో కీలక భూమిక పోషించడం జరిగింది. ఆ విధంగా నాకు రాజకీయ సంబంధించినటువంటి అవగాహన కలిగింది. అదేవిధంగా రాజకీయాల్లోకి కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో కానీ వ్యవస్థ అంటే కాలానికి అనుగుణంగా కూడా వ్యవస్థ మారుతూ ఉంది. డబ్బులు పెట్టకుంటే రాజకీయాల్లో మనుగడ సాధించలేనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు గెలుపొందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డబ్బులే రాజకీయాలను నడిపిస్తున్నాయి అనేది 90% వాస్తవం. కానీ ఆ 10% కూడా నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థానికి కూడా ప్రజలు పట్టం కడతారు. అట్లాంటి వాళ్ళని కూడా చూస్తారు అనేది కూడా నిదర్శనం. నేను గత 10, 15, 18 ఏళ్ల నుండి ప్రజా పోరాటాలు, విద్యార్థి పోరాటాలు, యువత, మహిళలు అనేక సబ్బండ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాడడమే నన్ను ఈ రోజు ఈ స్థాయికి సర్పంచ్గా గెలిపించేటటువంటి స్థాయికి తీసుకొని రావడం జరిగింది. అదే కీలకంగా భూమిక పోషించింది. రాజకీయాల్లో డబ్బే ప్రధానమైనా కూడా అక్కడక్కడ కూడా ప్రజలు ఎప్పుడు కూడా నీతి తప్పరు. రాజకీయ నాయకులే నీతి తప్పుతున్నారు కాబట్టి నీతిగా ఉండేటటువంటి వాళ్ళని కూడా గెలిపిస్తారు అనే దానికి కూడా నిదర్శనం. అన్నగారు, చిన్న వయసులో మీరు పెద్ద బాధ్యతలను మోస్తా ఉన్నారు. ఎట్లా ఇప్పుడు మీరు ఆ సర్పంచ్గా ఎన్నిక కావడానికి ప్రధానమైనటువంటి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అంటే ప్రధానమైన కారణం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడమే ప్రధానమైన కారణం అన్న. చిన్న వయసు అయినా కూడా, చిన్న వయసులో బాధ్యతలు చేపట్టినా కూడా గత 10 సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ వాళ్ళ పక్షాన నికరంగా రూపాయి తీసుకోకుండా, ఆశించకుండా వాళ్ళకు మేము కూడా ఏదైనా అధికారుల దగ్గరికి వెళ్తే పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసో, ఎంపీడీఓ ఆఫీసో, లేబర్ ఆఫీసో ఎక్కడికి వెళ్ళినా కూడా మా నుండి కానీ వారి నుండి కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పించకుండా పనులు చేస్తాం. కాబట్టి ఆ నిబద్ధత పనిచేసింది, ఆ నమ్మకం పనిచేసింది. చిన్న పెద్ద అనేది లేదు. గత 15 ఏళ్లుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళం, ముందుండి కలిసి పోరాడుతున్న వాళ్ళం. కాబట్టి చిన్న పెద్ద అనేది చూడలేదు. పని చేస్తామా చేయమా, కేపబిలిటీ ఉందా లేదా అనేది జనాలు చూడడం జరిగింది. అదే పనికొచ్చింది. అన్నగారు, చిన్న పిల్లగాడు చూస్తే వయసు సుమారు అటు 30 సంవత్సరాలు ఉంటుండొచ్చు. అటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లగాడు ఏం రాజకీయం చేస్తాడు? సర్పంచ్ పదవి అంటే ఏం ఆషామాషా పదవ అని అంటే ప్రత్యర్థులకు ఆయుధమయ్యేటటువంటి మాటలు ఏమన్నా విన్నారా మీరు? ఎట్లా? ఎన్నికల సమయంలో అది కూడా వచ్చింది. అవగాహన లేదు అనేటటువంటిది కూడా కొంతమంది ప్రచారం చేసిరు. ఆ ప్రచారాన్ని గ్రామ ప్రజలు పటాపంచలు చేసిరు. ఎందుకనంటే చిన్నపిల్లలు అనేది కాదు, ఈ రోజు రాజకీయాల్లోకి యువత రావాలి. యువత రావాలనేటటువంటి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, ఎవరు చేయలేనటువంటి సమస్యల్ని కూడా మేము నిత్యం అందుబాటులో ఉండడం కానీ, ప్రజలు పడుతున్నటువంటి ప్రధాన సమస్యలు విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, ఉపాధి హామీ కూలీల మీద కానీ, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కానీ, యువత ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, మహిళల సమస్యల మీద కానీ ప్రత్యేకంగా గుర్తించి పోరాటాలు చేసి దాన్ని సాధించడం, ప్రభుత్వాలని అక్కడికి రప్పించడం. ఉదాహరణకు ఒక కాలువ కట్ట తెగిపోయింది, మాకు ప్రధానమైనటువంటి రాచకాలువ ఉంటది. రాచకాలువ తెగిపోయి పొలాలన్నీ దాదాపుగా ఒక 10-12 ఎకరాలు మొత్తం కూడా కొట్టుకపోయి, ఇసుక పేరుకపోయి
ఒక 15-20 రోజులు అవుతున్నా కూడా ఏ అధికారి పట్టించుకోకుంటే మేము చొరవ తీసుకొని ప్రజలందరినీ కూడా కదిలించి ఒక 100-150 మందిని కదిలించి పాదయాత్ర చేస్తే అక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కలెక్టర్ ఘటనా స్థలానికి వచ్చి వెంటనే ఒక 10-12 లక్షలు పెట్టి కట్టను పూడిపించినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ రామ్కీ కంపెనీ, ఒక కార్పొరేట్ కంపెనీ ఒక 100 ఎకరాలు కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి 9 ఎకరాల భూమిని కబ్జా చూస్తే మేము స్పందించి పోరాటం చేసి అక్కడికి ఆర్డీఓని పిలిపించి, ఎంఆర్ఓని పిలిపించి ఎర్ర టెండలో ఒక 3 గంటలు అక్కడిని నిలబెట్టి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ప్రాపర్టీ అని బోర్డు పాటించి మొత్తం హద్దురాలు పెట్టించి గవర్నమెంట్ పరం చేసి కాపాడడంలో కీలక భూమిక పోషించడం. ఇలా చాలా సమయంలో, కరోనా సమయంలో లక్షల రూపాయల సరుకులు పంపిణీ చేయగలిగినాం. ఒక భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు, యువతకు సన్మార్గంలో నడవడం కోసం బహుముఖ కార్యక్రమాలు, విద్యాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అనేకమైన కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించడం, రక్తదానాలు చేయడం. ఎవరికి ఆపద వచ్చినా కూడా మరి చిన్న వయసులో ఉన్న వాళ్ళమే సమస్యల కోసం పోరాడుతున్నాం, సమస్యలకు స్పందిస్తున్నాం, అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి ప్రజలు చిన్నాన్ని చూడలేదు, పోరాడతాడా అనేది చూసిరు తప్ప అది కూడా పనికిరాదు అనేది నేను అనుకుంటున్నాను. అన్నగారు, మునిపంపుల గ్రామ చరిత్ర ఎటువంటిది? గతంలో చూసుకుంటే పూర్వాపారాలు పరిశీలిస్తే ఏం చెప్తారు? మీ గ్రామానికి సంబంధించినటువంటి చరిత్ర చెప్పమంటే ఏం చెప్తారు మీరు? మునిపంపులకు సాంస్కృతికంగా, రాజకీయంగా ఒక విభిన్నమైనటువంటి వారసత్వం ఉన్నది, ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉన్నది. అనేక మంది రాజకీయ నాయకులకు ప్రొడక్ట్ అది. ఇప్పుడు ఉన్నటువంటి ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారిని కూడా ప్రొడక్ట్ చేసింది మునిపంపులనే. అట్లా చాలా మంది రాజకీయ నాయకుల్ని, ఈవెన్ మా గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని తయారు చేసింది కూడా ఒక కర్మాగారం మునిపంపులనే. మునిపంపుల ఈవెన్ సిపిఎం, మేము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిపిఎం పార్టీనే. అక్కడ సాయుధ పోరాటం, తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి ప్రపంచంలోనే ఏదైతే సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి మహత్తరమైన పోరాటం ఏదుందో ఆ పోరాటం మునిపంపులలో కూడా జరిగింది. 2 అమరవీరులు ప్రాణాలు అర్పించడం జరిగింది, తుపాకీ గుండ్లకు ప్రాణాలు అర్పించడం జరిగింది. గంపా వెంకయ్య లాంటి వాళ్ళు అప్పుడే ఆయనకు 1948వ సంవత్సరంలోనే ఆయన మీద 10,000 రూపాయల రివార్డు నిజాం సర్కారు ప్రకటించింది. ఆయన పట్టించిన వారికి 10,000 రూపాయలు నజరానా ఇస్తామని ప్రకటించడం జరిగింది. అట్లాంటి యోధులను అన్నటువంటి గొప్ప భూమి మునిపంపుల. సాయుధ పోరాటం నుంచి నేడు జరిగేటటువంటి ప్రజా పోరాటాల దాకా అప్పటి నుంచి అనేకమైనటువంటి రాజకీయ వారసత్వాన్ని, రాజకీయ నాయకుల్ని కూడా తయారు చేసింది మునిపంపుల. మునిపంపుల గ్రామంలో మీరు ఇప్పుడు ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడ్డ నాటికి మునిపంపుల గ్రామంలో ప్రధాన సమస్యలను ఏమేమి గుర్తించారు మీరు? ప్రధాన సమస్యల్లో అంతర్గతమైనటువంటి రోడ్లు ఉన్నది. అక్కడ పిహెచ్సి హాస్పిటల్ ఉన్నది. 10-12 ఊర్లకు అదే ప్రధానమైంది. దాదాపుగా వేలాది మందికి, ఒక 20,000 మందికి అదే ప్రధానమైనటువంటి హాస్పిటల్. కానీ స్కూల్ తెరిచినట్టు పొద్దుగాల 10 గంటలకు తెరవడం, సాయంత్రం 4:30కు బంద్ చేసుకొని పోవడం జరుగుతుంది. కనీస వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి అది ప్రధానమైన సమస్య. రోడ్లు, అంతర్గతమైనటువంటి రోడ్లు మొత్తం కూడా ఆగమైనవి. దాదాపుగా 70-75 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ పాఠశాల ఉంది, శిథిలావస్థకు చేరింది. విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రైతాంగం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రైతాంగానికి పోయేటటువంటి బాటలు తీవ్రంగా ఉన్నాయి. ఈ 2 ఏళ్ల నుండి ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అస్తవ్యస్తంగా అండర్ డ్రైనేజీలు పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి తీవ్రంగా ఉన్నది. లైటింగ్ సిస్టమ్ కానీ, విద్యుత్ కానీ, మోటార్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇవి ప్రధానమైన గుర్తించడం, వాటన్నింటినీ కూడా సరి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా అధికారం చేపట్టిన తర్వాత గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ఆదాయ వనరులు కానీ, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? గ్రామ పంచాయతీకి వేరే గ్రామాలలాగా పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఆదాయ వనరులు ఏం లేవు. ఆదాయ వనరులు ఒకే ఒక్క ఆదాయ వనరు ప్రజల నుంచి వచ్చేటటువంటి స్వచ్ఛంద పన్నులే ఆదాయ వనరులు. దాంతోనే ఊరి డెవలప్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చే మాదిరిగా ఇవ్వాల్సినటువంటి దాంతోని. అదేవిధంగా ఇట్లా ఆదాయం లేదు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇట్లాంటి గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. కానీ పన్నుల్ని సక్రమంగా
కట్టేటట్టు అది వాటిని వినియోగించేటట్టు కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను కూడా మేము రూపొందిస్తున్నాం. అన్నగారు, ఇప్పుడు ఈ ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీల బలోపేతానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది? మొన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తా ఉన్నాము, ఏది కొత్త నూతన పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత డబ్బులు ఇస్తా ఉన్నామని చెప్పాడు. అది ఎంతవరకు నిజం? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది అన్న. సర్పంచులు లేక 2 ఏళ్ళు అవుతుంది. గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా రాక 2 ఏళ్ళు అవుతుంది. మేము అధికారం చేపట్టినాక అసలు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ గ్రామ పంచాయతీకి ఈవెన్ చిల్లి గవ్వ కూడా అందించిన పరిస్థితి లేదు. కేవలం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగాలకు అత్యవసరంగా వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు కాబట్టి వేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా లైట్ల విషయంలో కానీ అదేవిధంగా శానిటేషన్ విషయంలో కానీ ఆ గ్రామాలు స్వచ్ఛందంగా 2 లక్షలు 1.5 లక్షలు వసూలు చేస్తే వాటితోనే నడిపిస్తున్నారు. మా గ్రామ పంచాయతీ మేము గ్రామ సభ నిర్వహించినాం. మా పంచాయతీ కార్యదర్శి గారిని అందరినీ గ్రామ సభ సమక్షంలో అడిగితే మొత్తం చెప్పినటువంటి లెక్క 38 లక్షల రూపాయలు అప్పు చూపించడం జరిగింది ఆ గ్రామానికి. ఇప్పుడు 38 లక్షల రూపాయల అప్పు దాదాపుగా 20 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు. యావరేజ్ గా 85,000 నుంచి 1,00,000 రూపాయలు అది వస్తుంది. కరెంటు బిల్లు వస్తుంది. మోటార్లు ఖరాబ్ అయినటువంటి మోటార్లు 2 ఏళ్ల నుంచి కనీసం శానిటేషన్ కు లేక ట్రాక్టర్ నడపడానికి కూడా డీజిల్ పోయాలి, దాంట్లో ఈఎంఐలు కట్టాలి, అదేవిధంగా సర్వీసు చేయించాలి. కనీసం వాటికి కూడా లేక అన్నింటినీ కూడా అప్పు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. లైట్లు వేయించడం కోసం గతంలో పంచాయతీ సెక్రటరీలు 3 మారారు. 3 కూడా అప్పులు చేసి పోయినటువంటి పరిస్థితి. పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండాలి, తక్షణం చేయాలనంటే అప్పులు చేయడమే తప్ప వేరే ప్రత్యామ్నాయం లేక అన్ని అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాథమికంగానే 38 లక్షల రూపాయలు కట్టేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇట్లా చేస్తే కుడి చేత నుంచి తీసుకొని ఎడమ చేతి నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో అభివృద్ధిలో కొంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీని నుంచి ప్రభుత్వాలు సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి దీని నుంచి కూడా గ్రామాలని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. అన్నగారు, ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో కమ్యూనిజం యొక్క మనుగడ కష్టతరంగా మారింది, కమ్యూనిజానికి భవిష్యత్తు లేదే అనేది చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మీరు కమ్యూనిజం పార్టీ నుంచి ఒక సిపిఎం అనేటువంటి ఒక కమ్యూనిజం పార్టీ నుంచి మీరు సర్పంచ్గా గెలుపొందడం, మీరు కమ్యూనిజం పార్టీలో నాయకునిగా ఎదగడం ఎట్లా చూస్తారు? మీరు కమ్యూనిజం ఏం అనగడ లేదని అంటే నా దగ్గరకు వచ్చి కనీసం ఇంటర్వ్యూ కూడా చేసేవాళ్ళు కాదు అన్న. కమ్యూనిజం అనే దానికి ఓట్లు సీట్లు ప్రామాణికం కాదు. ప్రజా పోరాటాలు సమస్యలే ప్రామాణికం. ఈ భూమి మీద సమస్యలు ఉన్నంత కాలం, ప్రజల కష్టాలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎందుకు ఎన్నికైతలేరు అని అంటారు. ఈ రోజు డబ్బు రాజకీయాలు మొత్తం డబ్బులే రాజకీయాలను ఏలుతున్నటువంటి సందర్భంలో నిబద్ధతగా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళని కూడా ప్రజలు ఎక్కువ స్థాయిలో ఆదరించడం లేదు. కాబట్టి నిజంగా ఆ రోజులు రాబోతా ఉన్నాయి. మీరు ఈ రోజు మహారాష్ట్రలో చూసినట్లయితే 50,000 మంది గత 5 రోజులుగా నాసిక్ నుండి ముంబైకి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు సమస్యల మీద. కాబట్టి అక్కడ కమ్యూనిజమే లేకుంటే 50,000 మంది ఏం నడవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కమ్యూనిజానికి ఓట్లకు సీట్లకు ఈ నీతి తప్పినటువంటి రాజకీయాలకు ముడి పెట్టాల్సిన అవసరం లేదు. కమ్యూనిజం అంటే పోరాటాలే, ప్రజల సమస్యలే కమ్యూనిజంగా గుర్తించాలి కాబట్టి అది ఉంటది. కాబట్టి గ్రామాలలో కూడా ఈ మండలంలో మేము దాదాపుగా ప్రతిసారి కూడా ప్రాతినిధ్యం 7-8 ప్రజాప్రతినిధులు కూడా ప్రాతినిధ్యం ఉంటాం. ఇక్కడ ఉండడానికి గల కారణం కూడా పోరాటాలే ఇక్కడ బ్రతికిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా నిత్యం వెలిసెల్లుతుంది. మాలాంటి నిబద్ధత కలిగినటువంటి సర్పంచులని ప్రజాప్రతినిధులను కూడా ప్రజలు గెలిపిస్తారు, ఆదరిస్తున్నారు. అన్నగారు, ఇప్పుడు మీరు సిపిఎం పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మీ యొక్క ఆ పదవికి మీరు ఎంతవరకు న్యాయం చేశారనుకుంటున్నారు? మీరు చేస్తూ ఉన్నారు, న్యాయం చేశారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇది 2వ టర్మ్ మీరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక కావడం ఎట్లా? అంటే నేను బాధ్యతలో ఉన్నంతసేపు మేము పార్టీ పూర్తి కాలంగా పార్టీ కోసం సమయం ఇస్తున్నాం. ఇప్పుడు సర్పంచ్గా గెలుపొందడం జరిగింది అని అంటే గ్రామం కానీ పార్టీ కానీ రెండు కళ్ళలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం ప్రజా పోరాటం ఒకటైతే ఊరొకటి కాబట్టి రెండింటిని కూడా సమభాగంగా చూసుకుంటాం. అక్కడ పార్టీ సమస్యల మీద కానీ, మండల వ్యాప్తం ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కానీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద కానీ రెండింటి మీద కూడా అందుబాటులో ఉండి ఎక్కడున్నా కూడా ప్రభుత్వ అధికారులని
కదిలించడం, వాళ్ళతో పని చేయించుకోవడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, రెండింటిని కూడా సమస్థాయిలో చూడడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా ముందుకు పోతాం. ఉన్నత విద్యావంతులైనటువంటి వెంకటేశం గారు ఉద్యోగం వైపు వెళ్లకుండా రాజకీయాల వైపు ఎందుకు ఆసక్తి కనబరిచి రాజకీయాలు చేస్తా ఉన్నాడు అంటే ఏం చెప్తారు మీరు? ఉన్నత విద్య చదివినా కూడా మేము చిన్నతనం నుండి విద్యార్థి ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో కూడా ఒక నిబద్ధతని, ఒక క్రమశిక్షణని, ఒక కమిట్మెంట్ ని నేర్పింది పార్టీ. కాబట్టి ఆ పార్టీ నేర్పించినటువంటి చైతన్యమే ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనేది చిన్నప్పటి నుంచే కమిట్మెంట్ గా అయినాము. కాబట్టి ఏ ఉద్యోగం చేసినా, ఉద్యమం అయినా కూడా ప్రజల్లో ఉండాల్సినటువంటి ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతే గొప్పది, ప్రజల కోసం పనిచేసేటటువంటి బాధ్యతే గొప్పది. కాబట్టి దీనికోసం కమిట్ అయినాం కాబట్టి చివరి స్థాయి వరకు కూడా ప్రజలతో పనిచేయాలి. పార్టీలో అభివృద్ధి కోసం, పార్టీని ముందుకు నడిపించడం కోసం కూడా పోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అన్నగారు, ఒక బీసీ బిడ్డగా మొన్న మీరు సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి సందర్భంలో ఎటువంటి వివక్షతకు గురయ్యారు? ఏమన్నా వివక్షత అనేది ఎదురైందా మీ మీద? అంటే వివక్షత అంటే సామాజికంగా మా వర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గంగా అత్యంత తక్కువ వర్గం. అక్కడెక్కడ 4 ఇళ్ళు లేవు, ఎక్కడ పోటీ చేస్తారు, ఎక్కడ గెలుస్తారు అనేటటువంటి వాయిస్ కొంతమంది పరిమితంగా మాట్లాడిన సందర్భంలో మునిపంపుల రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఊరు. అక్కడ కులాలను కాదు, వ్యక్తులనే చూస్తారు. ఏ పార్టీ పని చేయగలుగుతాడు, ఏ మేరకు పని చేయగలుగుతాడనే చూసారు. అక్కడ ఎక్కడ కూడా కులాలు పని చేయలేదు అన్న. కాబట్టి కులాలను పని చేయకుండా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గమైనా కూడా ఈ రోజు నన్ను ఆదరించి గెలిపించడంలో ప్రధానంగా ఉన్నటువంటి అక్కడ సామాజిక వర్గాలు కూడా గౌడ సామాజిక వర్గం, బెస్తవాళ్ళు, అదేవిధంగా దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా హక్కున చేర్చుకొని ఆదరించారు. అక్కడెక్కడ కూడా కులాన్ని చూడలేదు. మీరు అధికార పార్టీ వ్యక్తులు కూడా కాదు, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? మీరు అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం మీ కాడ ఉన్నదా? ఒక గ్రామం అభివృద్ధి కావాలనంటే అధికార పార్టీలోనే ఉంటే అవుతుంది అనేది కాదు. కానీ సమర్థవంతమైనటువంటి ఆలోచన విధానం, సమర్థవంతమైనటువంటి నాయకత్వం, చొరవ తీసుకునేటటువంటి విధంగా ఉండాలి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆదర్శమైన గ్రామాలు ఏ ఉన్నాయనంటే గంగదేవపల్లి, అమరచింత, ప్రగతి నగరు అని చెప్తారు. ఈ 3 అధికార పార్టీ కాదు, ఈవెన్ సిపిఎం పార్టీ అధికారంలో సర్పంచులుగా గెలిచినటువంటి ఇది గంగదేవపల్లి దేశానికే ఈ రోజు ఆదర్శమైంది. అక్కడ సర్పంచ్ ఎవరనంటే చంద్రమౌళి, సిపిఎం నాయకుడు, ఆదర్శంగా నిలబడ్డది. కాబట్టి మేము ప్రభుత్వాలని సహకారం తీసుకుంటాం, ప్రభుత్వం మాకు అభివృద్ధి చేయకుంటే ప్రశ్నిస్తాం, ప్రజలను కూడగట్టుకొని పోరాడతాం, చేయకుంటే నిలదీస్తాం, దాన్ని ఎండగడతాం. అదే స్థాయిలో తీసుకోవాల్సినటువంటి సహకారం అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల సహకారం తీసుకుంటాం, ప్రభుత్వ యంత్రాంగం సహకారం కూడా తీసుకుంటాం. కాబట్టి ఆ చొరవని మేము చూపిస్తాం అనేది కూడా చెప్తున్నాం. అన్నగారు, సర్పంచ్గా గెలవంగానే వెంకటేశం గారికి అహంభావం ఎక్కువైనది, అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అనేది వినిపిస్తూ ఉంది, మా దగ్గరకు వచ్చింది. ఎట్లా మీరు గెలవంగానే మీకు అహంకారం ఎందుకు పెరిగింది? కొమ్ములు వచ్చినాయా? అహంభావం పెరగలేదు, ఊరి మీద అవగాహన పెరిగింది, ప్రజల మీద ఆప్యాయత పెరిగింది, అనేక సమస్యల మీద గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నది అనేది సమస్య పెరిగింది. ఒకవేళ అహంభావం పెరిగింది అని అంటే మీరు ఎక్కడొచ్చిరో, మరి ఎక్కడ జరిగిందో చెప్పాలి. ఎక్కడ ఇంకా చాలా కుటుంబాలని లోతుగా వెళ్ళి తడిమి చూసినాం. ఓట్లు వేయనటువంటి వాళ్ళని కూడా మా ప్రజలు కానీ మీరు ఎక్కడ మాకు ఓట్లు వేయలేదు, మేము పనులు చేయమనేది ఎక్కడ కూడా ఏ కోశాన్ని కూడా అనడం లేదు, ఆ సందర్భం కూడా లేదు. ఓట్లు వేయనటువంటి వాళ్ళు కూడా హక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. అందరూ మా ఊరే. కాబట్టి పని చేసినటువంటి వాళ్ళని అందరినీ కూడా సమస్థాయిలో చూస్తున్నాం. ఎవరికి ఆపద వచ్చినా కూడా పోయి ఆ సమస్యని కొంత క్షుణ్ణంగా పరిశీలన చేసి మేము చేయగలిగేది వెంటనే పరిష్కారం చేయగలిగేది ఉంటే పరిష్కారం చేస్తున్నాం, అధికారులతో చేయగలిగేది ఉంటే అధికారులతో మాట్లాడుతున్నాం, ప్రజలను భాగస్వామ్యం చేసేది ఉంటే ప్రజలతో కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. అహంకారం ఏం పెరగలేదు, అవగాహన పెరిగింది అనేది కూడా నేను చెప్తా ఉన్నాను. ఎన్నికల సమయంలో మీకు అండగా నిలిచినటువంటి వ్యక్తులని ఎలక్షన్లు అయిపోగానే పక్కన పెట్టారు అంటే ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదు. చాలా మంది నా గెలుపు కోసం మా పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో డబ్బులు వేసుకొని, డబ్బులు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి నా కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఓటర్లే ఈరోజు డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితులలో
నాకు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకునేటటువంటి కష్టంలో ఎంత పని చేస్తే కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తమ కూలిని ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరు ఒకరిద్దరు సందర్భాలు కూడా చెప్తే, బొంబాయిలో ఉన్నటువంటి ఒక 11 కుటుంబాలు వాళ్ళే వెహికల్ కట్టుకొని స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ఆమె తన కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, మొత్తం తల పగిలింది, దాదాపుగా ఒక 20-30 కుట్లు పడ్డాయి. సర్జరీ అయ్యి అక్కడ ఉండాల్సినటువంటి కూడా వెంకటేష్ గెలవాలి, ఊరి కోసం చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఉన్నటువంటి కూడా అంత కష్టంలో కూడా వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా చాలా మంది కష్టపడ్డారు, వాళ్ళని ఏం మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ కోసమే కాదు, ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసినా వేయకున్నా గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, పేదలకు అందరికి కూడా అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలుపుతున్నాను. వెంకటేశం గారు ఏదైతే పదవీ ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా సాగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది అంటే, జనాలలో క్రెడిట్ కోసమే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంత నిరాడంబరంగా చేసిండు అనుకోవచ్చా? నిరాడంబరంగా అంటే నిరాడంబరంగా కాదు, మేము పెద్ద పెద్ద రాజకీయ నాయకులను పిలిచి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మేమేదో చేస్తామని చెప్పలేదు. కానీ మా ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, అదేవిధంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూవ్మెంట్ చేసేటటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎన్జీ రంగా యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ వారు, అదేవిధంగా స్పోర్ట్స్ రంగంలో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రజల కోసం పనిచేసినటువంటి చెరుపల్లి సీతారాములు గారు, వారిని ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హాజరు కావడం జరిగింది. అందరు కూడా ప్రమాణ స్వీకారంలో కూడా అందరం కూడా సహకారం చేస్తాం. ఈ గ్రామంలో మా పార్టీ ఏదైనా కూడా మేము గ్రామాభివృద్ధి కోసం పాలక వర్గానికి సహకారం చేస్తామని స్వచ్ఛందంగా ప్రకటించడం జరిగింది. అందరు కూడా ఆర్ట్ఫుల్ గా ఉండడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా, గెలిచినాక మాకు ఓడిపోయినటువంటి వాళ్ళని ఎక్కడ కూడా మేము దూషణ చేయడం కానీ అట్లాంటిది కానీ కూడా చేయలేదు. అందరం కూడా పార్టీలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలనుకోవడం జరిగింది. వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. వారు కూడా ముందుండి మమ్మల్ని కూడా ఆ విధంగా ఒక పొలైట్ మైండ్ తోనే చూస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏంటంటే, మీ ఎమ్మటి నిలిచినటువంటి వ్యక్తులకే సంక్షేమ పథకాలను అందిస్తారా, లేకపోతే ఊరినందరినీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి అందజేస్తారా? ఊర్లో నిజమైనటువంటి అర్హులకే దక్కాలనేది కూడా గతం నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ మాట మీదనే కట్టుబడి ఉంటాం. మా పార్టీ నాయకులను మేమేదో పెట్టుకోవాలనేది కూడా కాదు. గ్రామంలో అసలైనటువంటి పేదవాళ్ళు, నిజమైనటువంటి అర్హులు, ఎట్లాంటి ఆధారు లేనటువంటి వాళ్ళని నిజంగా గుర్తించి వాళ్ళకు ప్రతిఫలం దక్కాలి, వాళ్ళకు నిజమైనటువంటి దక్కాలి. కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండి ఇప్పటికే చాలా మందికి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళని, మొత్తం కూడా లేనటువంటి వాళ్ళని గుర్తించినాం. టాయిలెట్స్ లేని వాళ్ళని గుర్తించినాం. పెన్షన్ లేనటువంటి వాళ్ళని కూడా ఈ నెల రోజుల నుంచి గుర్తించినాం. వాళ్ళ నుంచి అన్ని కూడా డాక్యుమెంట్స్ సేకరించి అధికారులతో మాట్లాడుతా ఉన్నాం. అట్లాంటి వాళ్ళని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగానే వస్తున్నారు. పెన్షన్ లేదని, అదేవిధంగా మాకు వికలాంగుల సర్టిఫికెట్ లేదని, లేబర్ కార్డులు లేవని వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తున్నాం. మన నుంచి పరిష్కారం కానీ కావని కూడా చెప్తున్నాం. ఒకవేళ కావు అని అంటే మా చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం లేదు, కావని కూడా చెప్తున్నాం. కాబట్టి అందరిని ఉపయోగించి, పాలక వర్గాన్ని ఉపయోగించి గ్రామ సభలో కూడా అట్లాంటి వాళ్ళని అందరి సమక్షంలో కూడా గుర్తించి రాబోయేటటువంటి సంక్షేమ పథకాలను కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, వైషమ్యాలకు అతీతంగా అందరిని కూడా జెన్యూన్ గా, పారదర్శకంగా గుర్తిస్తాం. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇతర రాజకీయ పార్టీల నుండి ఏమైనటువంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? పార్టీ మార్పు గురించి కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీకు ఇతర పార్టీల నుంచి ఏమైనా తాయిలాలు కానీ? అట్లాంటివి ఏం రాలేదు, ఏం రావు కూడా. ఎందుకనంటే మన గురించి తెలుసు, నిక్కచ్చిగా పార్టీ కోసం పని చేస్తారు అనేది తెలుసు. కాబట్టి అట్లాంటివి ఏం రావు, అట్లాంటి దరి చేరనీయం మేము కూడా. మీరు ప్రధానంగా మండల పార్టీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు కాబట్టి, ఏదైతే రామన్నపేట మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ గురించి చాలా రోజులు ఇష్యూ జరిగింది, ధర్నాలు, రాస్తారోకాలు జరిగినాయి. ఆ ఇష్యూలో మీ పాత్ర, సిపిఎం పాత్ర చెప్పమంటే ఏం చెప్తారు? ఇక్కడ అంబుజా సిమెంట్ పరిశ్రమ నెలకొల్పాలని అదానీ కంపెనీ చూస్తున్నటువంటి తరుణంలో సిపిఎం పార్టీగా ముందుగాన అగ్రభాగాన నిలబడి అన్ని పార్టీలను ఏకం చేసి, రాజకీయ పార్టీలను అన్నిటిని ఏకం చేసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫారం, పోరాట వేదికను ఏర్పాటు చేయడంలో సిపిఎం కీలక భూమిక పోషించడం జరిగింది. దాదాపుగా 10,000 మందిని సమీకరణ చేయడంలో కూడా
మేము కీలక భూమిక పోషించినాం. మండల వ్యాప్తంగా కూడా ఎవరు చేసిరు పోరాటం అంటే సిపిఎం అనే చెప్తారు. దాంట్లో కూడా మేము ముందు భాగాన ఉండి పోరాటం చేయడం జరిగింది. ఈరోజు అదానీ కంపెనీ ఇక్కడ నుంచి పోవడానికి, ఆగడానికి, ప్రజలు ప్రొటెస్ట్ చేయడానికి కూడా ముఖ్యమైనటువంటి భూమిక మాది. తర్వాత అనంతరం పేపర్లు కూడా వివిధ ఛానళ్ళు కూడా సిపిఎం పాత్రను కూడా పోషించడం జరిగింది, చెప్పడం జరిగింది. అన్నగారు, రామన్నపేట మండలంలో ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారు? మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మీరు మీరు చేసినాయి అంటే ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు మీరు మండల వ్యాప్తంగా? ప్రధానమైన సమస్య 70 ఏళ్ళు అవుతుంది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి నిర్మించి అన్న, కానీ అప్పుడు కట్టినటువంటి ఆసుపత్రి ఇప్పటికీ కూడా పాత గోడలు కొత్త పూతలు అన్న విధంగా అట్నే ఉన్నది. ఎవరు వచ్చినా మారినా కూడా దాన్ని 100 పడకల హాస్పిటల్ గా మారుస్తామని హామీ ఇస్తున్నారు ఎమ్మెల్యేలు, కానీ అమలు కావడం లేదు. అది ప్రధానమైన సమస్య. ఎందుకనంటే ఇప్పుడు వైద్యం ఎవరికైనా ఏదైనా వచ్చినా కూడా ఇక్కడ పోతే నల్లగొండ, అక్కడ పోతే హైదరాబాద్. కనీసం పేదలకు నాణ్యమైనటువంటి వైద్యం అందే పరిస్థితి లేదు. అది ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి దాన్ని 100 పడకల హాస్పిటల్ గా మార్చి నూతన బిల్డింగ్ నిర్మాణం చేసి డాక్టర్లని నియమించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలనేది ప్రధానమైన సమస్య. రెండోది, మండల వ్యాప్తంగా అంతర్గత రోడ్లన్నీ మొత్తం కూడా ధ్వంసమైనవి. యూపీ, బీహార్ లో ఏ విధంగానైతే రోడ్లు ఉంటాయో అంతకంటే అధ్వానంగా తయారైనవి. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ రోడ్ల నిర్మాణం జరగట్లేదు, రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా చిట్యాల నుండి భువనగిరికి 4-వే లైన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం చాలా మంది మరణిస్తా ఉన్నారు, చనిపోతా ఉన్నారు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో తుమ్మలగూడెంలో జరిగినటువంటి ఘటన కూడా మనం చూసినాం, ఎంత అమానవీయంగా జరిగిందో. అట్లాంటి నిత్యం కూడా నెత్తురోడుతుంది. నైట్ పూట రావాలన్నట్టు కూడా తీవ్రంగా ఇబ్బంది జరుగుతున్నది. ఇక్కడ ఏదైతే మూసీ నది ఉన్నదో పైనుంచి ధర్మారెడ్డి పిలాయిపల్లి కాలువ పోతుంటది, కింది నుంచి రాచ కాలువ, మూసి ఆసిఫ్ నగర్ కాలువ పోతుంటది, అంతకంటే కింది నుంచి మూసి పోతుంటది. ఇవన్నీ కూడా కలుషితమైనటువంటి విషజలాలతోటి వస్తున్నటువంటి నీరే. ఈ నీరుతోనే పంటలు పండించుకుంటున్న నీరుతోనే పశువులు తాగుతున్నాయి. పాలు కానీ, గడ్డి కానీ, కూరగాయలు కానీ, ఇవన్నిటి కూడా చేపలు కానీ, గీత కార్మికులు సంబంధించినటువంటి కళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఈ వాటర్ తోనే పొల్యూట్ అవుతున్నాయి. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనకు ఆల్టర్నేటివ్ గా ఇక్కడనే బసవాపురం రిజర్వాయర్ ఏదైతే ఉందో గోదావరి జలాలు ప్రత్యామ్నాయంగా ఇక్కడ తీసుకొని రావాలి. ఈ ధర్మారెడ్డి పిలాయిపల్లి కాలువలకు, అదేవిధంగా ఆసిఫ్ నగర్ కాలువ ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తే కొంత కాలుష్యం తగ్గడానికి, భవిష్యత్తు బాగుపడడానికి కూడా ఉంటది. ఎందుకంటే ఆ విష రసాయనాలతోటి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలా మంది మరణిస్తున్నారు గ్రామాలలో. గ్రామ సర్వే చేస్తే భయంకరమైనటువంటి సర్వే కూడా బయటపడతాయి. చాలా మందికి క్యాన్సరు, కిడ్నీ సంబంధితమైనటువంటి రోగాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ప్రధానమైన సమస్య. కాబట్టి మురికి నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు కూడా అందించాలి. ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు కూడా మొత్తం అన్ని శిథిలావస్థకు చేరినాయి. కొత్త పాఠశాలలు ఒక ఇస్కిలలో ఒక స్వచ్ఛత సంస్థ ముందుకొచ్చి ఒక పాఠశాల భవనం కట్టించింది తప్ప మిగతా స్కూళ్ళన్నీ కూడా 12 హై స్కూళ్ళు, దాదాపు 22 ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా శిథిలావస్థకు చేరినాయి. కనీసం ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యకి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా లేరు. కాబట్టి విద్య మీద, వైద్యం మీద, పారిశుద్ధ్యం ఏదైతే ఉందో పారిశుద్ధ్యం మీద, అంతర్గత రోడ్ల మీద కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని. ఇంకోటి ప్రధానమైనది ఏంటంటే రామన్నపేట పాత నియోజకవర్గ కేంద్రం. ఇది నియోజకవర్గ కేంద్రాన్ని తొలగించడంతో ఒక్కొక్క కాళ్ళు, చేతులు, ఆర్గాన్స్ అన్ని తొలగించినట్టుగా ప్రధానమైనటువంటి కార్యాలయాలన్నీ కూడా పోయినాయి. కాబట్టి బైఫర్కేషన్ చేస్తామని ప్రభుత్వం చెప్తుందో రామన్నపేటని తొలగించినటువంటి పాత నియోజకవర్గాన్ని మళ్ళీ నియోజకవర్గ కేంద్రంగా రామన్నపేటని పునరుద్ధరించాలని కూడా మేము సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గుర్తించినటువంటి సమస్యలు చాలా, దాదాపుగా పోయిన 2025 మార్చిలో 6 రోజుల పాటు మండల వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది సిపిఎం ఆధ్వర్యంలో. ఈ పాదయాత్రలో దాదాపుగా 200లకు పైగా ప్రజా సమస్యలు గుర్తించడం, శిథిలావస్థకు చేరినటువంటి ట్యాంకులు కానీ, రోడ్లు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ 200 పైగా గుర్తించి శాఖల వారీగా డివైడ్ చేసి అవి ప్రభుత్వాల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి, మంత్రుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి, మండలంలో సాల్వ్ చేయగలిగేటటువంటి వాళ్ళ దృష్టికి, ఆఖరికి పంచాయతీ కార్యదర్శుల దృష్టికి కూడా అనేకం తీసుకుపోవడం జరిగింది. దాంట్లో చాలా వరకు కూడా కొంత సాల్వ్ చేయగలిగిన, కొన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచగలిగిన, ఇవి ప్రధానమైనటువంటి సమస్యలుగా మనం చెప్పవచ్చు. అన్నగారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి
దాన్ని కొత్త చట్టంగా రూపొందించడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు? ఏదైతే వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఉపాధి హామీ చట్టాన్ని, దాన్ని విబిజి రామ్ జీ అనేటటువంటి ఒక చట్టంగా తీసుకొస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు తీసేసి మహాత్మా గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సేని పేరు కలిసేటటువంటి విధంగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. పేరు మార్చేంత మాత్రాన పనితీరు మారినది కూడా చెప్తా ఉన్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం తగ్గించి, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం తగ్గించి రాష్ట్ర ప్రభుత్వానికి 40% భరించాలని చెప్తారు. గతంలో 90% ఉంటే 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేకపోయేది. కాబట్టి ఈ రోజు 40% అని అంటే ఆ ఉపాధి హామీని నిర్వీర్యం చేయడం తప్ప వేరే ఏం లేదు. ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఏదన్నా కొంత ఉపాధి పొందుతున్నారు, కొంత పని చేసుకుంటున్నారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అని అంటే కేవలం ఉపాధి హామీ పథకం ద్వారానే తప్ప వేరే ఏం లేదు. కాబట్టి దాన్ని మార్చాలనేటటువంటి కుట్ర బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఇది గ్రామీణ స్థాయిలో పేదలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా గ్రామంలో కూడా తీర్మానం చేస్తా ఉన్నాం. దీన్ని పేరు మార్పును వ్యతిరేకిస్తూ, అదేవిధంగా దీని స్వరూపాన్ని మార్చాలనేటువంటి కుట్రను కూడా వ్యతిరేకిస్తూ గ్రామాలలో కూడా, ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలో తీర్మానం చేయాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. అన్నగారు, సర్పంచ్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? మీరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా నడిపించగలుగుతారు? అంటే గ్రామంలో మేము గుర్తించినటువంటి సమస్యల్ని క్షుణ్ణంగా ఒక ఆర్డర్లో పెట్టుకొని అవి ప్రభుత్వం పరిష్కారం చేసేటివి ఉన్నాయి. కానీ అత్యధికంగా ప్రజలు భాగస్వామ్యం అవి. ఎందుకనంటే అన్ని ప్రభుత్వం మీదనే ఆధారపడలేదు. ఆ గ్రామంలో చాలా మంది సెటిల్డ్ అయిన వాళ్ళు, ఆ ఊర్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు, ఉన్నత ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు, ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఇప్పటికే తీసుకుంటున్నాం. కాబట్టి అట్లా సమగ్రమైనటువంటి విద్య మీద, వైద్యం మీద, పారిశుద్ధ్యం మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, యూత్ ఎంపవర్మెంట్ మీద, యువతను సన్మార్గంలో నడిపేందుకు, అదేవిధంగా అంగన్వాడీలను సమగ్రంగా నిర్వహించేందుకు, వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం అందేందుకు, గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటింటికి కూడా టాయిలెట్ నిర్మాణం చేసుకునేందుకు, అన్ని వార్డుల్లో కూడా సక్రమంగా అండర్ డ్రైనేజీలు నిర్మాణం చేసేందుకు, సీసీ రోడ్లు నిర్మాణం చేసేందుకు, ముఖ్యంగా మౌలికమైనటువంటి మార్పులే కాకుండా ప్రజల్లో చైతన్యం చేసేందుకు, అంటే మద్యం మీద కానీ, యువత ఏదైతే బానిసలు అవుతున్నారో డ్రగ్స్ మీద కానీ, వాటి మీద కూడా చైతన్యం చేసేందుకు కూడా మేము కృషి చేస్తాం. కాబట్టి ఆ విధంగా అందరి సహకారం, మహిళా సంఘాల సహకారం, యువజన సంఘాల సహకారం, వివిధ రాజకీయ పార్టీలు, ఆ గ్రామంలో రాజకీయ సంఘర్షణల కేంద్రం, అన్ని వైరుధ్యమైనటువంటి భావజాలాలు ఉన్నా కూడా అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరినీ కూడా భాగస్వామ్యం చేసేందుకు కూడా మేము కృషి చేయాలనేది అనుకోవడం జరుగుతుంది. అన్నగారు, ఏదైతే కాంగ్రెస్, బీజేపీ ఏదైతే భావజాలాలు వ్యతిరేకమైనటువంటి రెండు పార్టీలు కూడా కలిసి మీ మీద పోటీ చేయడం అనేది ఏ విధంగా చూస్తారు? విరుద్ధ భావజాలాలు ఉన్నటువంటి పార్టీలు జాతీయ స్థాయి నుంచి చూసుకుంటే కూడా మండల స్థాయి వరకు కూడా విరుద్ధమైన భావజాలాలు ఉన్నటువంటి పార్టీలు మీ గ్రామానికి రాగానే కలిసి మీ మీద పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చూస్తారు మీరు దాన్ని? దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భావజాల పరంగా కూడా విరుద్ధమైనవి. కానీ నన్ను ఓడించడం కోసం, ఆ గ్రామంలో సిపిఎంను ఓడించడం కోసం ఒక అక్రమ సంబంధం అన్నట్టే అది. ఆ విధంగానే ఈరోజు జట్టు కట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, లోకల్ బాడీ ఎలక్షన్స్ గుర్తులు ఉండవు, రాజకీయాలు ఉండవు అనేది ఒక భాగం అయితే, ఏకంగా చేయి గుర్తు సింబలు, కమలం పువ్వు సింబల్ ఒక దగ్గర వేసుకొని పోస్టర్లు తీసి పోస్టర్లను ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఇప్పుడు ఆ గెలుపే నేను పెద్ద గెలుపుగా భావిస్తున్నాను. ఎందుకనంటే రాజకీయాల్లో ఒక వాతావరణం ఉండాలి. ఎందుకనంటే నిస్వార్థంగా ప్రజల కోసం చేయాలి, నీతివంతమైనటువంటిది ఉండాలి. కానీ ఓడించడం కోసం ఇట్లాంటిది పెట్టుకోవద్దనేది కూడా ప్రజలు ఆ విధంగానే సమాధానం చెప్పారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కొంతమంది కార్యకర్తలు కూడా తీవ్రంగా ఇబ్బందికి పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. భావజాల విరుద్ధంగా మనకు బద్ధ శత్రువు అయినటువంటి బీజేపీతో జత కట్టడం ఏందనేది కూడా ఆ పార్టీలో ఆ నాయకుల్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. అన్నగారు, ఎన్నికల్లో మీరు ఒక వెనుకబడిన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యి ఉండి ఈ ఆర్థిక వనరులను ఏ విధంగా సమకూర్చుకున్నారు? ఎట్లా? అంటే నాకు నా ఎన్నికకు సహకరించినటువంటిది ప్రజలే స్వచ్ఛందంగా వేసుకున్నారు. ఈవెన్ నౌ స్టిల్
ఇప్పటి వరకు కూడా నా నుండి ఒక్క రూపాయి కూడా పెట్టనివ్వలేదు. సర్పంచ్ గా మీరు చూస్తున్నారు, ఇప్పుడు సర్పంచ్ గా గెలిస్తే ఎన్ని కోట్లు పెట్టి గెలిచినావు, ఎన్ని లక్షలు పెట్టి గెలిచినావు కానించి ఎన్ని కోట్లు పెట్టి గెలిచినావు అనే కాడికి వచ్చింది. కానీ నా కోసం, నా ఎన్నిక కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, శ్రేయోభిలాషులు, నా స్నేహితులు, ముఖ్యంగా మా సిపిఎం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తలా ఇంత వేసుకొని హైదరాబాద్ లో ఉండేటటువంటి మా సిటీ వింగ్ వాళ్ళు ఉద్యోగాలు మానుకొని, దాదాపుగా 15 రోజుల పాటు ఉద్యోగాలు మానుకొని, కొంతమంది సెలవు పెట్టుకొని స్వచ్ఛందంగా పని చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏ బస్సులు కట్టుకొని వచ్చారు, ఏ వెహికల్స్ కట్టుకొని వచ్చారో కూడా కనీసం మాకు చెప్పలేదు. మీకు ఎందుకు, మేము వచ్చి ఓటేస్తాం, నీకు అనవసరం అనేటటువంటి విధంగా కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్నిక ఒక చారిత్రాత్మకం. అయితే ఎన్నికలకు ఖర్చు అవుతాయి, వార్డు మెంబర్లు కొంత వాళ్ళు ఖర్చు పెట్టుకున్నా కానీ సర్పంచ్ అభ్యర్థిగా నా నుండి నేను ఒక్కరికి కూడా మునిపంపుల గ్రామంలో నాకు ఓటేయరని నేను 10 రూపాయలు తీసి జేబుల నుంచి ఒక్కరికి ఒక రూపాయి కూడా చేతిలో పెట్టినటువంటి పరిస్థితి లేదు. అది ఫ్యూచర్ లో కూడా ఉండదని అనుకుంటున్నా. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. 1 రూపాయి కూడా నా చేతుల నుంచి ఒక 10 రూపాయలు ఓటర్కి ఇచ్చి నాకు ఓటేయని దండం పెట్టి ఓటేయించుకోకుండా గెలుపొందడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక చారిత్రాత్మకమే కాదు, నాకు జీవితంలోనే మర్చిపోలేని సంఘటనగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఇది గర్వంగా ఫీల్ అవుతా. నేడున్నటువంటి రాజకీయాలకు కూడా ఒక చుక్కాని ఇది. అభ్యర్థుల నుండి 1 రూపాయి ఇవ్వకుండా ఎవరైనా ఉన్నారా అనంటే దీన్ని ఓపెన్ సవాల్గా కూడా విసిరినప్పుడు కూడా చాలా మంది అరుదుగా ఉంటది. ఈ మండలంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటే కూడా ఉంటది. ఎందుకనంటే అభ్యర్థులు ఖర్చు పెట్టుకొని అప్పులపాలయ్యి ఉన్నటువంటి పరిస్థితులలో పెట్టనివ్వలేదు. కాబట్టి ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి ఎన్నికగా కూడా మునిపంపుల గ్రామాన్ని కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందిస్తున్నారు. నేను కూడా మా ఊరికి రుణపడి ఉన్నా. మీరు ఒక యువకునిగా ఉండి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి యువత రాజకీయాల వైపు అనాసక్తిగా ఉన్నారు. ఎట్లా యువతని రాజకీయాల వైపు మళ్లించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఒకవేళ యువత రాజకీయాల్లోకి రావాలని మీరేమైనా ప్రోత్సహించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? అయితే యువత నిరాసక్తి చూపుతున్నటువంటి మాట వాస్తవమే. కానీ మేజర్ గా యువత కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలని, కొంతమంది వ్యక్తుల కోసమో, అదే విధంగా వాళ్ళని ఫాలోవర్స్ గా ఉండడము, వాళ్లకు శ్రమనంతా దోచిపెట్టి వాళ్ళని గెలిపించడం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. కానీ నికరంగా ప్రజల కోసం పనిచేయాలి, నేను కూడా ఒక నాయకునిగా గుర్తింపు పొందాలి, ఈ సమాజాన్ని మార్చాలి, సమాజం పట్ల ఒక దృఢమైనటువంటి అవగాహన మనకు కలిగి ఉండాలనేటువంటిది కొంత తక్కువగా వస్తున్నది. ఎవరైతే వస్తున్నారనంటే విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు కీలకంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు, అది ఏ రాజకీయ పార్టీ అయినా. కానీ యూత్ అనేటటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ సమాజం పట్ల అవగాహన కలిగి ఉండి భవిష్యత్ అంతా మనదే, మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవాలనంటే యూత్ రాజకీయాల్లోకి రావాలి. ఆ రాజకీయాలను కూడా మనమే మార్చగలుగుతాం. ఎందుకనంటే ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అంటాడు మహాకవి శ్రీశ్రీ. కాబట్టి అట్లాంటి సోమరులు యువకులుగా ఉండకూడదు. పావన నవ జీవన బృందావన నిర్మాతలుగా ఈ సమాజాన్ని మార్చడం కోసం, ఈ సమాజం పట్ల అకుంఠితమైనటువంటి భావాలు పుణికిపుచ్చుకొని ఈ దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని, ఈ ప్రపంచానికే రోల్ మోడల్ గా ఉన్నటువంటి చేగువేరాని ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది యువకులే, యువ రక్తంతో వివేకానందుడు గాని, అల్లూరి సీతారామరాజు గాని, ఒక దొడ్డి కొమరయ్య గాని యువ రక్తమే ఈరోజు పోరాటాలు నడిపించి వాళ్ళ త్యాగాలతోటి, వాళ్ళ రక్త తర్పణలతోటి మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత ఆ విధంగా ఉండకుండా ఈ నీతి తప్పినటువంటి రాజకీయాలను, పాత రోత రాజకీయాలను మార్చడం కోసం మనలాంటి యువత ముందుకు రావాలి. కాబట్టి పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా యూత్ రాజకీయాల్లోకి వచ్చి ఉన్నటువంటి పాలనా వ్యవస్థని, ఉన్నటువంటి దుర్భరమైనటువంటి వ్యవస్థని, అంటరానితనం మీద, అసమానతల మీద, ఆధిపత్యం మీద, కుల వివక్షత మీద, జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి దురాఘాతాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉడుకునెత్తుర్ని ఉప్పెనలాగా ఒక పోరాటంగా మలిచి ముందుకు పోయినాడే ఈ సమాజం మారుతుంది. ఆ విధంగా మనం రాజకీయాలను కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యువత కూడా ఈ రోజు గ్రామ పంచాయతీలో చాలా మంది యూత్ కూడా గెలిచినారు. కానీ గెలుపుని మనం ఒక ప్రత్యేకంగా చూయించాలి. కాబట్టి రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లోనైనా, రాబోయేటటువంటి లోకల్ ఎలక్షన్స్ లోనైనా కూడా మనం ఆ విధంగా ఒక నాయకత్వ ఒరవడితోటే ముందుకు పోవాలని, ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ కూడా ఒక యువకుడిగా
గెలిచి వచ్చినటువంటి యువకుడిగా నా విన్నపాన్ని మీ అందరి ముందర కూడా ఉంచుతా ఉన్నాను. అన్నగారు, మునిపంపుల గ్రామ భవిష్యత్తును వెంకటేష్ గారి పదవీ కాలంలో ఈ విధంగా చూడొచ్చు. మునిపంపుల గ్రామ భవిష్యత్తు ప్రజల్ని మమేకం చేయడం, ప్రజలతోటి సమస్యలు పరిష్కారం చేయించడం అనేది కూడా నేను ముఖ్యంగా పెట్టుకున్నాను. అదేవిధంగా ప్రభుత్వ సహకారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయాలకు అతీతంగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక నాకున్నది. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. కాబట్టి ఆ విధంగానే ఎక్కడ కూడా ఎవరికి ఏదన్నా ఇబ్బంది కలిగినా కూడా మా దృష్టికి 1-2 సార్లు తీసుకొస్తే ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం చేస్తున్నాం. మేము నెల రోజులు అవుతుంది. నెల రోజుల క్రితం గ్రామ సభలో వచ్చినటువంటి సమస్యల్ని క్షుణ్ణంగా రాసుకొని వాటిని టిక్ చేసుకుంటూ ఏ సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం అనేది కూడా పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగానే కొనసాగిస్తాం. ముఖ్యంగా నాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి మన ఊరి కోసం మనం ఏం చేయగలుగుతాం, గుడిక, బడిక, రోడ్డుక, అదేవిధంగా విద్యక, వైద్యానిక, పేదలక, ఎక్కడికి ఎవరైనా కష్టం వస్తే మనం ఏం చేయగలుగుతాం, సీసీ కెమెరాల, ఇట్లాంటివి ఏది చేయగలిగితే అది చేయాలనేది కూడా మేము ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం. ఒకటే ఉదాహరణ, మేము గెలిచి 2-3 రోజుల తర్వాత క్రిస్మస్ పండుగ వస్తూ ఉంది. తుమ్మబాయిగూడెం అనే ఆమ్లెట్ విలేజ్ ఉంది, సపరేట్ మదిర గ్రామం మా కిందికి వస్తుంది. క్రిస్మస్ పండుగ దాదాపు 90% క్రిస్టియన్సే. కానీ అక్కడ పండుగ వస్తుంది, గ్రామ పంచాయతీ దగ్గర లైట్లు వేయించడం కోసం డబ్బులు లేవు. అక్కడ ఉన్నటువంటి ఒక విద్యావంతుడు, చదువుకున్నటువంటి డాక్టరు తత్తరి సాయి కుమార్ అనేటువంటి యువకుని అక్కడ ఉన్నటువంటి మా వాళ్ళు అర్థించగానే దాదాపు 25,000 రూపాయలు లైట్లు వెంటనే ఇప్పించడం జరిగింది. వారి సహకారంతో ఒక కాలనీ మొత్తం దాదాపుగా 25 స్తంభాలకు లైట్లు వెలిగి మొత్తం ఒక వెన్నెల్లాగా విరజిమ్మినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని భాగస్వామ్యం చేయడం వల్ల కొంత అయింది. కాబట్టి అట్లా భాగస్వామ్యం చేయడం, గ్రామస్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయడం అనేది కూడా ముఖ్య భూమిక. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుంటున్నాం. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలతో, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ప్రజానాయకుడు కాబట్టి వారి సహకారం కూడా మేము తీసుకుంటాం. వారి సహకారాలు కూడా ఉండాలనేది ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా గతం నుంచి కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా గ్రామం పట్ల ఒక మంచి గౌరవప్రదంగానే ఉంటారు. వీళ్ళు అడుగుతారు, పని చేయకుంటే పోరాటం చేస్తారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అనేటటువంటి ఉన్నది. కాబట్టి ఆ విధంగా కూడా వారు కూడా ఎప్పటికప్పుడు కూడా సహకారాలు చేస్తారు. కాబట్టి వాళ్ళందరి సహకారాలు తీసుకొని మేము ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతాం. థ్యాంక్ యూ అన్న, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మాతో మీ విశేషమైనటువంటి అనుభవాలను, ముచ్చట్లు మాతో పంచుకున్నందుకు విమనశ్రీ మీడియా నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న.